ఆ ఒక్కటి అడక్కు మూవీ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఇందులో మన హీరో అల్లరి నరేష్ ఒక నిజాయితీ అయిన, న్యాయమైన గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్. మన హీరో ఎంత మంచివాడంటే తను పెళ్లి చేసుకోబోయే పెళ్లి కూతురు లేచిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఏం సఫర్ అవ్వకూడదు అని చెప్పి తప్పంతా తన మీదే వేసుకొని ఇంక అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత తమ్ముడికి పెళ్లి చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, మొత్తం బాధ్యత అంతా తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్లో నరేష్కి ఎన్ని సంబంధాలు చూసినా ఇంక పెళ్లి కావట్లేదు. ఇంకా లాభం లేదు, పెళ్ళి అవ్వాలి అని హ్యాపీ మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవుతాడు. అక్కడ చాలా స్కీమ్స్ ఉంటాయి. జనరల్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనోడు గోల్డ్ మెంబర్షిప్ తీసుకొని అందరికీ కాల్ చేస్తాడు. ఆ అమ్మాయిలకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది. సర్లే అని చెప్పి ఇంకా ప్లాటినం మెంబర్షిప్ తీసుకుంటాడు. ఇక్కడ డైరెక్ట్గా కలిసి అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవచ్చు. నచ్చితే ఇంక తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. మన హీరో 10 మంది అమ్మాయిలు సెలెక్ట్ చేసుకుంటాడు. అందులో ఫస్ట్ కలిసే అమ్మాయి మన హీరోయిన్ సిద్ధి. హీరో ఆల్రెడీ అనుకోకుండా ఒకసారి సిద్ధిని కలుస్తాడు. ఇప్పుడు ఇది వీళ్ళకి సెకండ్ టైం. సో ఇంకా హీరో సిద్ధిని తప్ప ఇంకెవరిని చేసుకోవద్దు అని అందరినీ రిజెక్ట్ చేసేస్తాడు. అయితే మన హీరో ఎంత న్యాయంగా ఉంటాడో మన హీరోయిన్ అంత వేస్ట్ ఫెలో. ఆమె మ్యాట్రిమోనీ మెంబర్షిప్ తీసుకున్న ఒక ఫేక్ పెళ్లి కూతురు. ఆమె అబ్బాయిలని కలవడం, నో చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు. పెళ్ళంటే మిడిల్ క్లాస్ ఎమోషన్స్తో బిజినెస్లా ఫీల్ అవుతుంది మన సిద్ధి ఇంకా ఆ హ్యాపీ మ్యాట్రిమోనీ. అయితే మన హీరోలో సింప్లిసిటీ క్యారెక్టర్ చూసి మన ఫ్రెండ్స్గా ఉందాం, పెళ్ళి ఇవన్నీ వద్దు అంటుంది. అయితే సడన్గా నరేష్ వాళ్ళ మమ్మీకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. నా కొడుకు పెళ్ళి చివరిగా చూడాలి అని కోరుకుంటే సర్లే అని నరేష్ ఇంకా ఆల్రెడీ డివోర్స్ అయిన అమ్మాయికి ఓకే చెప్తాడు. కానీ సిద్ధికి ఆమెకి ఓకే చెప్పడం నచ్చలేదు. సో ఆ మ్యారేజ్ చెడగొట్టడానికి వాళ్ళిద్దరూ కలిసి నరేష్ వాళ్ళ ఇంట్లో మేమిద్దరం లవర్స్ అని చెప్తారు. ఇంకా సిద్ధి నరేష్ ఫ్యామిలీని కలిసాక వాళ్ళ మమ్మీతో మాట్లాడాక పెళ్లి మీద ఒపీనియన్ మారి ఇంకా హీరోని నిజంగా పెళ్లి చేసుకుంటా అంటుంది. సిద్ధి తను చేస్తున్న తప్పును రియలైజ్ అయ్యి ఈ బిజినెస్ అంతా ఆపేయండి, పెళ్ళి అనేది ఎమోషన్, ఇలా చేయకూడదు అని మ్యాట్రిమోనీ హెడ్కి చెప్తే, నేనైతే ఆపను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ నువ్వే రిస్క్లో పడతావు అని అంటాడు. సిద్ధి ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. సిద్ధి మ్యాట్రిమోనీలో మెంబర్గా ఉంటూ అబ్బాయిని డబ్బులు అడుగుతున్నట్టు మెసేజ్ చేసి సిద్ధిని పోలీసుల దగ్గర ఇరికిస్తాడు ఆ హ్యాపీ మ్యాట్రిమోనీ హెడ్. సిద్ధి జరిగిందంతా మన హీరోకి చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి కోర్టులో కేసు వేస్తారు. మ్యాట్రిమోనీ గుట్టంతా బయటపెట్టి ఇంకా వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు.